నమస్తే, వెల్కమ్ టు ఆద్యం మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో అండి విజ్ఞాన్ గారు. యాంకరింగ్ లో సుమ తర్వాతే ఎవరన్నా అన్నట్టుగా పేరు తెచ్చుకున్నారు. అంటే సుమ గారు స్టార్ట్ చేసిన టైంలో చాలా మంది యాంకర్స్ ఉన్నప్పటికీ సుమ గారే నిలదొక్కున్నారని చెప్పుకోవచ్చు. అయితే తనకు చేసే సెట్స్కి కూడా అట్లానే ఉంటాయి, కాస్త ఫన్నీగా కనిపిస్తూ ఉంటాయి, మంచిగా కూడా ఉంటాయి. ఇప్పుడు సుమ అడ్డా అంటే ఒక షో స్టార్ట్ అయింది కదా, మొత్తం ఆ సెట్ అంతా మార్చేశారట. ఎందుకు మార్చాల్సి వచ్చింది? అంటే చిన్న రీజన్ ఏది లేకుండా చేయరు ఇలాంటి పనులు. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ ఒక షో ప్లాన్ చేశారు అంటే ప్రొడక్షన్ యూనిట్ ఏం చేస్తుంది, ఇమీడియట్గా ఒక ఫ్లోర్ రెంట్కి తీసుకుంటాం. ఫ్లోర్ రెంట్ మినిమం 1 year కాంట్రాక్ట్ లేదా ½ year కాంట్రాక్ట్ ఇవ్వాలి. అంటే ఆ సెట్ వాళ్ళదే. కొంతమంది ఏం చేస్తారు, దాన్ని హాఫ్ చేసి ఈ పక్క డి ఈ పక్క జబర్దస్త్ అట్లా చేసుకుంటారు. లేకపోతే ఈ పక్క ఏదైనా వంటల ప్రోగ్రామ్ ఉంటే ఈ పక్క ఇంకేదో, ఈ పక్క క్యాష్ ఉంటే ఈ పక్క అడ్డాను. ఒకటే ఫ్లోర్ లో 2 సెట్లు వేస్తూ ఉంటారు, తెలిసిన విషయం మనకు తెలుసు. అంటే దాన్ని యూజ్ చేసుకోవడం, యూటిలైజేషన్ బట్టి అట్లా ఇప్పుడు ఫ్లోర్ తీసుకున్నారు. ఇప్పుడు ఆల్రెడీ ఫ్లోర్, కొత్త షో అంటేనే ఫ్లోర్ తీసుకుంటాం. లేదంటే ఆల్రెడీ ఉన్న క్యాష్ ఇట్లాంటి సుమ షోస్ ఏవైతే ఉంటాయో దాన్ని ఇంకొక కాంట్రాక్ట్ పెంచుకుంటాం. సో ఇప్పుడు దీనికి రెంట్ కడుతున్నాం. నెక్స్ట్ అలాగే అండ్ ఇప్పుడు ఎట్లా ఉందంటే కాంట్రాక్ట్ పీరియడ్ ఎప్పుడైనా సరే ప్రతి ఏటా పెరుగుతూనే ఉంటుంది కదా, రెంట్స్ అయినా ఏదైనా తగ్గవు. సో ఇప్పుడు పెరిగింది. అలాగే ఇప్పుడు సుమకు కూడా ఇంతకుముందు ప్రతి షోకి నీ రెమ్యునరేషన్ పెంచుతూనే ఉండాలి కదా. అవును కదా. ఇప్పుడు నువ్వు ఎప్పుడో స్టార్ మహిళ చేసావు, స్టార్ మహిళ చేసిన ఫస్ట్ ఇయర్ నీకు ఇంత రెమ్యునరేషన్ ఉంటే, సెకండ్ ఇయర్ ఇంత, థర్డ్ ఇయర్ ఇంత, ఫోర్త్ ఇయర్ ఇంత, 12 ఏళ్ళు ఏమో చేశారు దాన్ని, 13 ఏళ్ళు 12 ఏళ్ళు. ప్రతి ఇయర్ నీకు పెంచుకుంటూ పోవాలి. మళ్ళీ నీకు నేను కొత్త షో ఇస్తున్నా అంటే నీకు మళ్ళీ రెమ్యునరేషన్ పెంచాలి. అట్లా ఇప్పుడు సుమ రెమ్యునరేషన్ ప్రజెంట్ ఎంత ఉందో మనకు తెలుసు, హైయెస్ట్ పెయిడ్. ఒకరోజు ఆమె వచ్చిందంటూ ఇక సమర్పించుకోవాల్సిందే. సో అట్లా ఆమె ఉంది. సో ఇప్పుడు ఏంటంటే ఎప్పుడైతే యాంకర్ రెమ్యునరేషన్ ఇంత ఉందో అప్పుడు మిగతా డబ్బుల్ని వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఆర్టిస్టులకు ఇచ్చుకొని కామెడీ షో అనిపేవాళ్ళు, లేకపోతే ఏదైనా డ్యాన్స్ షోలో, లేకపోతే ఇంకేమన్నానో ఏమో నడిపేవాళ్ళు. ఇక్కడ యాంకర్ బడ్జెట్టే పెరిగేసరికి సేమ్ మన అన్స్టాపబుల్ లాగా పెద్దగా హంగామా చేసి ఇంకా పెద్ద భారీ ఖర్చు అవుతుంది. సో అప్పుడు ఏం చేశారు దీన్ని, ఇప్పుడు నీకు ఫర్ ఎగ్జాంపుల్ డీలో ఉన్న 6 యాంకర్ల రెమ్యునరేషన్ కూడా ఒక సుమ రెమ్యునరేషన్లో సగమే ఉంటుంది. అవునా? అప్పుడు వాళ్ళు 6 పెట్టి ఎంటర్టైన్ చేయిస్తారు. 6 వాళ్ళు, ఆ జడ్జిలు అందరి రెమ్యునరేషన్ కలిపితే ఒక సుమ రెమ్యునరేషన్. ఈ రేంజ్ ఆమె ప్రెసెంట్ ఆమె రేంజ్ అది. సో అప్పుడు ఏం చేస్తారు, సుమ వద్దు అనుకుంటే ఇంతమందిని పెట్టాలి. లేదు ఇప్పుడు నాకు సుమ కావాలి, ఆమెకున్న బ్రాండ్ ఇమేజ్ లాగా. సో ఇప్పుడు ఏం చేస్తాం, టాక్ షో లాగా ప్లాన్ చేస్తే ఏముంటుంది, సింపుల్గా ఈమె కూర్చుంటుంది, ఓ కుర్చీ పడేస్తే ఒకరు వస్తారు, సోఫా వేస్తే 4 వస్తారు. ఈ వచ్చే గెస్ట్లకి కొంతమందికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే సినిమా ప్రమోషన్స్ కోసం వస్తున్నారు. ఎందుకు డబ్బులు ఇచ్చేది? ఇట్లా పెట్టేసి కెమెరాలు పెట్టి ఏదో చేయొచ్చు అని అనుకున్నారు. ఫస్ట్ ఇక్కడ ఈ సినిమా ప్రమోషన్ కూడా వచ్చింది. అమ్మ నువ్వేం ఇంటర్వ్యూలు చేస్తున్నావు మాకు అర్థం కావట్లేదు, టాక్ షో అంటే టాక్ షో రేంజ్లో ఉండాలి. కనీసం ఫ్లాప్ అయినా స్మిత చూడు ఎంత మంచి టాక్ షో చేసింది, నిజం అనేది అన్స్టాపబుల్ చూసుకో. ఆ రేంజ్ నీకు ఉన్నప్పుడు నువ్వు ఒక మంచి టాక్ షో చేయి, మంచి మంచి గెస్ట్లను పిలిచి నువ్వు చేయి. నువ్వు అప్పుడప్పుడు చేసే సమంత నయనతార ఇంటర్వ్యూలే బాగా పోయినప్పుడు ఎట్లా ప్రమోషన్లో ఇంటర్వ్యూలు చేస్తూనే ఉంటావు వాళ్ళని, సినిమా ప్రమోషన్లు. నీ సుమ అడ్డా కూడా సినిమా ప్రమోషన్ అయితే ఇక మాకెందుకు? ఇప్పుడు ఎట్లా ఒక సినిమాకి ఆ యూనిట్ అందరిని వేసుకొని ఆ కుర్చీ వేసుకొని నువ్వు కూర్చొని ఏదో సొల్లేస్తూనే ఉంటావు, ఏ సినిమా ఎట్లుంది, ఎట్లా తీశారు ఏంటనేది. అవి ఎట్లా యూట్యూబ్లో ఆ ఛానల్స్లో ఉంటాయి. సుమ అడ్డా అంటే మేము ఏదో అనుకున్నాం దీన్ని, ఇంతకుముందు నిన్ను క్యాష్లో చూసాము, దాంట్లో చూసాము, దీంట్లో చూసాము, ఏదో ఒక షో నీ దగ్గర నుంచి వస్తే మాకు సంబరమే, జీన్స్ ఇవన్నీ. సో అప్పుడు సుమ అడ్డాకు ఒక టీం ఇవ్వండి, ఇట్లా మాకు నచ్చట్లేదని చెప్పేసి ఏదో ప్రమోషన్ లాగా ఉంది అని చెప్పేసి అందరూ విరుచుకు పడేసరికి రేటింగ్ పడిపోయింది. వీళ్ళు ఏం చేశారు, వీళ్ళ ఆలోచన ఎలా ఉంది, ఓహో వీళ్ళు సాటర్డే అంటే గేమ్ షో కదా, ఎంటర్టైన్మెంట్ కావాలనుకుంటారు. కూర్చొని ఇట్లా తీసాము అట్లా తీసామంటే ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటుంది? ఆ కూర్చొని మాట్లాడుకుని ఏ మంగళవారాలో మాట్లాడుకుంటారు ఆలీ సరదాగా. అప్పుడు నచ్చాయి, అందరికీ చూశారు. సరే ఇప్పుడు నువ్వేం చేద్దామంటే దీన్ని గేమ్ షో చేద్దామని వెంటనే సుమ అడ్డా టైటిల్ అంతే ఉండే, 4 పోడియంలు వేసేసి రెగ్యులర్ 4 కూర్చోబెట్టేసి మాట్లాడేయడం. అట్లా ఒక వారం 2 వారాలు బాగానే సాగింది. వాళ్ళని పిలిచింది, ఎంటర్టైన్మెంట్ బాగుందనే టైంలో మళ్ళీ ప్రమోషనల్స్. నెక్స్ట్ వీక్ ఏ సినిమా రిలీజ్ ఉంటే వాళ్ళందరూ ఇక్కడికి రావడం.
మళ్ళీ ప్రమోషన్ అయిపోయింది. అమ్మ తల్లి నువ్వు ప్రమోషన్ చేసుకోవాలనుకుంటే వాళ్ళతో ప్రైవేట్ షోలు ఎలాగూ చేస్తున్నావు, మళ్ళీ ఆడియో రిలీజ్ ప్రీ రిలీజ్కి కూడా నువ్వే పోతున్నావు, అండ్ ఆల్రెడీ ఆ యూనిట్ అందరినీ కూర్చోబెట్టి మాట్లాడుతున్నావు. నీ షో కూడా మాకు ఇట్లనే ఉంటే మాకు బోర్ కొడుతుంది, మాకు ఇట్లా వద్దు, సుమా అడ్డాని సుమా అడ్డాగా పెట్టండి, టాక్ షోగానే మార్చండి మళ్ళీ. కాకపోతే ఈ ప్రమోషనల్ యాక్టివిటీస్, ఈ పెయిడ్ ప్రమోషన్లు షోలు కాకుండా ఎంటర్టైన్మెంట్ ఇవ్వండి. బోర్ కాన్సెప్ట్ కాకుండా సంథింగ్ న్యూ ఎంటర్టైన్మెంట్ కావాలి. బోర్ అంటే పాపం ఇది బోర్ అని కాదు, చూసే వాళ్ళు కొంతమంది చూస్తున్నారు. కాకపోతే ఏంటంటే అంటే అదే జోనర్ చాలా చూస్తున్నారు కదా, మళ్ళీ అక్కడ అదే చూసేసరికి బోర్ ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు ఆ సినిమా ఆఫీస్ లో వాళ్ళు మొత్తం వాళ్ళ పోస్టర్లు వేస్తారా, యాంకర్లు మారుతా ఉంటారు కానీ వాళ్ళు అట్లనే కూర్చుంటారు. సుమ లేచిన తర్వాత ఝాన్సీ కూర్చుంటారు, ఝాన్సీ లేచాక నువ్వు కూర్చుంటావు, నీ తర్వాతనే బిత్తిరి సత్తి కూర్చుంటాడు, తర్వాత ఇంకోటి వచ్చి కూర్చుంటాడు. ఇట్లా వీళ్ళందరూ అయిన తర్వాత వాళ్ళ ఛానల్స్లో వేసుకుంటారు. అవే ఇంటర్వ్యూలు, అవే సోదులు, ఇంకేం ఉండవు. మళ్ళీ ఈటీవీలో కూడా ఈ సుమా అడ్డాలో కూడా మేము ఇదే ఎందుకు భరించాలి, మాకేం అవసరం. మాకు శుక్రవారం వస్తే ఎక్స్ట్రా జబర్దస్త్ వస్తుంది, గురువారం వస్తే జబర్దస్త్, అదేదో కొంచెం చూస్తున్నాం. తర్వాత వీళ్ళు గెంతుతున్నారు కాసేపు అటు ఇటు, అది చూస్తున్నాము. ఇంకొకటో రెండో ఏవో గేమ్ షోలు ఉంటున్నాయి, అది కూడా బాగానే ఉంటున్నాయి. అలా మొదలైంది కూడా పర్లేదు, ఇప్పుడిప్పుడే కనెక్ట్ అవుతుంది. నీ షో మేము వారానికి ఒకటన్నా సుమ షో ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, నువ్వు మమ్మల్ని డిసప్పాయింట్ చేస్తున్నావు. పోనీ ఇంతకుముందు అంటే మధ్యాహ్నం వచ్చేదానివి స్టార్ మహిళ అనేదానివి, ఇప్పుడు అది కూడా బంద్ అయింది. ఎప్పుడో కానీ పుణ్యకాలానికి ఒకటి చేస్తున్నావు, అది చేసే ఒకటైనా సరే మాకు ఎంటర్టైన్మెంట్ ఇచ్చువు. ఆ విధంగా వీళ్ళు అనుకునేసరికి అండ్ నెక్స్ట్ ఇప్పుడు వాళ్ళ ప్లానింగ్ కూడా అదే. ఇప్పుడు అదే సుమన్ పెట్టి ఎంటర్టైన్మెంట్ పెట్టాలంటే వాళ్ళకి బడ్జెట్ ఎక్కువ అయిపోతుంది, రెవెన్యూ తగ్గిపోతుంది. దానికి కూడా రీజన్ ఉంది. సుమ రెమ్యునరేషన్ ఎక్కువ, మళ్ళీ నలుగురు గెస్ట్లను పిలవాలంటే చిల్లర ఎక్కువ, గెస్ట్లను పిలవాలంటే డబ్బులు ఎక్కువ. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు, మూవీ ప్రమోషన్స్కి వెళ్తున్నారు. అప్పుడు ఎదురు డబ్బులు వస్తాయి, పైగా ఎంటర్టైన్మెంట్ ఉన్నట్టు ఉంటుంది. జనాలకేమో ఇవి నచ్చట్లా, ఈ పెయిడ్ ప్రమోషన్ మాకు వద్దు, మీరు గెస్ట్లనే పిలవండి. సో వాళ్ళకి బడ్జెట్ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు సుమా అడ్డాని నిలబెట్టడానికి వాళ్ళ దగ్గర మళ్ళీ చేసే ప్రయత్నాలు ఇన్ని కాదు అన్ని కాదు. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లేదు, తలలు పట్టు కూర్చున్నారు. సరే 4 గెస్ట్లు అట్లా అని చెప్పి చిన్న చిన్న గెస్ట్లను తీసుకొచ్చి ఆడిపిస్తే చూడరు, అదొకటి ఉంది. మళ్ళీ అంటే సుమా అనేసరికి ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువైపోతాయి, మంచిగా సాటిస్ఫై చేయాలి. అప్పట్లో వచ్చినట్టు 4 సీనియర్ హీరోయిన్లు, 4 సీనియర్ హీరోలు, లేకపోతే 4 సీనియర్ కమెడియన్లు, ఇంకెవరో రకరకాల కాంబినేషన్స్. సీరియల్స్లో కూడా మహామహులు వాళ్ళని తీసుకొచ్చి, వాళ్ళంటే ఒక షోకి కాల్ షీట్కి 1 లక్ష 2 లక్షలు లేకపోతే 50,000 10,000 ఎంతో కొంత అడుగుతారు ఎవరో ఒకరు, ఊరికైతే రారు కదా. సో ఆ విధంగా ముసలి ఆర్టిస్టులను, డబ్బింగ్ ఆర్టిస్టులను, సింగర్స్ని, డాన్సర్స్ని తెచ్చి ఆడిచ్చేది. అప్పుడప్పుడు జబర్దస్త్ వాళ్ళని కూడా పిలిచేది. సో ఈ రకంగా చెయ్యమ్మా, మాకు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. సో ఈ రకంగా చూస్తే నాకు ఎంత కాదనుకున్నా సరే ఈ షో మాకు ఎక్కట్లేదు. ఈ ప్రమోషన్లు పక్కన పెట్టేసి పాత సుమలాగా నువ్వు ఎంటర్టైన్మెంట్ జోన్కి వస్తే, ఈవెన్ అట్లీస్ట్ ఇప్పుడు ఆ క్యాష్ కూడా మధ్యలో కాలేజీ పిల్లలతో కొంచెం ఎంటర్టైన్మెంట్, దానికోసం చాలా మంది ఆ క్వశ్చన్లన్నీ వాళ్ళు వింత క్వశ్చన్లన్నీ ఆన్సర్లన్నీ ఇస్తా ఉంటారు. వాళ్ళు చెప్పిన దరిద్రపు ఆన్సర్లు మళ్ళీ వీళ్ళు మ్యాచ్ చేసి చావాలి, వీళ్ళకి నిజం ఆన్సర్లు తెలిసినా కూడా. సో ఇట్లాంటి కొన్ని ఎంటర్టైన్మెంట్లు ఉంటాయి కదా, అవేం లేదు. స్క్రిప్ట్ ఇస్తారో లేకపోతే వాళ్ళు అలానే అమాయకత్వంగా మాట్లాడతారో తెలియదు కానీ మళ్ళీ మాట్లాడేవారు, బాగుండేది. సో అట్లా ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ కావాలి మాకు అని చెప్పేసి అడుగుతున్నారు. మరి ఈ సుమా అడ్డా ఏమైందో తెలియదు చివరికి. థ్యాంక్ యూ సో మచ్.